అసలు ఈ కపిల మహర్షి ఎవరు, ఈ ప్రదేశానికి కపిలేశ్వరం అనే పేరు ఏ విధంగా వచ్చింది, ఈ ప్రదేశంలో శివుడు ఏ విధంగా ఆవిర్భవించారు, అదేవిధంగా ఈ దేవాలయాన్ని ఏ రాజు నిర్మించారో వాటి యొక్క చరిత్ర ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కపిల మహర్షి ఎవరు? భాగవత పురాణం ప్రకారం బ్రహ్మదేవుని యొక్క మనవడు అయిన కర్దమ ప్రజాపతి మరియు దేవహూతి కుమారుడు. అదేవిధంగా ఈ మహర్షి సాంఖ్యతత్వ శాస్త్రాన్ని ప్రపంచానికి బోధించిన గొప్ప మహర్షి. సాంఖ్యతత్వ శాస్త్రం అంటే భూమిపై మొట్టమొదటిగా మానవుడు ఏ విధంగా జన్మించారు, అదేవిధంగా దేవుని యొక్క లీలలు ఏ విధంగా ఉంటాయి అని. ఇది ఎంతో అత్యంత ముఖ్యమైన శాస్త్రం అన్నమాట మన పురాణాలు. శివుడు లింగ రూపంలో ఏ విధంగా ఆవిర్భవిస్తారు, అదేవిధంగా కపిలేశ్వరుడు అనే పేరు ఏ విధంగా వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కపిల మహర్షి శివునికి పరమ భక్తుడు. శివుని యొక్క దర్శనం కోసం కపిల మహర్షి పాతాళ లోకంలో కఠోర తపస్సు చేస్తారు. ఆ తపస్సుకు మెచ్చిన శివుడు లింగ రూపంలో ఆవిర్భవిస్తారు. అదేవిధంగా కపిల మహర్షి పాతాళ లోకం నుంచి భూలోకంలో ఉన్న శేషచల కొండల ప్రాంతానికి వస్తారు. అప్పుడు ఈ శివలింగం నా భక్తుడు ఎక్కడైతే ఉంటారో అక్కడే ఉండాలి అని చెప్పి పాతాళ లోకం చొచ్చుకొని పైకి వచ్చి ఈ ప్రదేశంలో వెలుస్తారు. అలా ఈ శివలింగం కపిల మహర్షి కఠోర తపస్సు వలన వెలిసింది కాబట్టి ఈ లింగానికి కపిలేశ్వర లింగం అనే పేరు వచ్చింది. ఈ లింగాన్ని ఆగ్నేయ లింగం అని కూడా అంటారు. ఎందుకు అంటే త్రేతాయుగంలో అగ్నిదేవుడు ఈ ప్రదేశానికి వచ్చి శివుణ్ణి పూజిస్తారు. అందువలన అగ్నిదేవుడు ఈ లింగాన్ని పూజించారు కాబట్టి ఆగ్నేయ లింగం అని కూడా పిలుస్తారు. ఈ కపిలేశ్వర లింగం గుహలో మనకు దర్శనమిస్తుంది. ఈ కపిల తీర్థం ఏ విధంగా ఏర్పడింది, ఈ తీర్థానికి కపిల తీర్థం అనే పేరు ఏ విధంగా వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శేషాచల అడవుల్లో వర్షాలు పడినప్పుడు ఆ నీరు మొత్తం కలిసి కొండ మీదుగా ఈ ప్రదేశంలో జలపాతంగా పడతాయి. అదేవిధంగా మన పురాణాల ప్రకారం ముల్లోకాలలో ఉండే నదీ తీర్థాలు అన్నీ ఈ కొండ మీద నుంచి వచ్చి ఈ క్షేత్రంలో కలుస్తాయని అక్కడి స్థల పురాణం చెప్తుంది. అదేవిధంగా కపిల మహర్షి ఈ పుణ్యతీర్థంలో స్నానం ఆచరించి శివునికి పూజలు చేస్తారని అక్కడి స్థల పురాణం చెప్తుంది. అలా ఈ కపిల మహర్షి ఈ తీర్థంలో స్నానం ఆచరించడం వలన, అదేవిధంగా ఇక్కడ నివసించడం వలన ఈ మహర్షి పేరు మీదుగానే ఈ కపిల తీర్థం అనే పేరు వచ్చింది. అదేవిధంగా ఈ తీర్థంలో స్నానం ఆచరించి శివుణ్ణి దర్శించుకుంటే పాపాలు తొలగిపోతాయి, అదేవిధంగా పుణ్యం లభిస్తుందని అక్కడి స్థల పురాణం చెబుతుంది. ఈ క్షేత్రంలో శ్రీ కపిలేశ్వర స్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ వేణుగోపాల స్వామి, శ్రీ లక్ష్మీనారాయణ స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వీరు అందరూ ఈ క్షేత్రంలో మనకు దర్శనమిస్తారు. ఈ దేవాలయాన్ని ఏ రాజు నిర్మించారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ దేవాలయాన్ని ఒకే రాజుచే నిర్మించబడలేదు. మొదటగా 8 మరియు 9వ శతాబ్దంలో పల్లవులు ఈ దేవాలయానికి శ్రీకారం చుట్టారు. ఆ విధంగా స్వామివారికి పూజలు అందించారు. తర్వాత 10 మరియు 11వ శతాబ్దంలో చోళులు, ముఖ్యంగా రాజేంద్ర చోళులు మరియు కులోత్తుంగ చోళులు ముఖమండపాలు నిర్మించారు. అదేవిధంగా రాతి కట్టడాలు నిర్మించారు. తర్వాత యాదవ రాజులు 12 మరియు 14వ శతాబ్దాలలో వీరు ఆలయానికి ప్రాకారాలు మరియు ఉప ఆలయాలు నిర్మించారు. తరువాత శ్రీకృష్ణదేవరాయలు క్రీస్తు శకం 1517లో ఆలయ నిర్మాణానికి నిధులను అందజేశారు. తర్వాత అచ్యుత దేవరాయలు క్రీస్తు శకం 1531లో పుష్కరం చుట్టూ రాతి మెట్లను కట్టించారు. అదేవిధంగా 4 వైపులా సంధ్యావందన మండపాలను నిర్మించారు. ఇప్పుడు చూస్తున్న ఈ మండపానికి, పుష్కరానికి కారణం వీరే. తర్వాత టీటీడీ 1933లో ఈ ఆలయ బాధ్యతలను చేపట్టి ఇప్పటికీ అదే విధంగా పూజలను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ దేవాలయంలో జరిగే సేవలు, నిత్య పూజలు, అర్చనలు, అభిషేకాలు, కళ్యాణోత్సవం, అదేవిధంగా నవగ్రహ పూజలు, విశేష పూజలు, అదేవిధంగా కార్తీక పౌర్ణమి నాడు కార్తీక దీపోత్సవం, ప్రత్యేక అభిషేకాలు, ప్రత్యేక అలంకారాలు, అలానే ముక్కోటి పౌర్ణమి ఉత్సవాలు, ఆ విధంగా అత్యంత వైభవంగా ఎంతో ఘనంగా జరిపిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓం నమః శివాయ. ఈ వీడియోలో ఏమైనా తప్పులు దొరికి ఉంటే నన్ను క్షమించండి.